హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 10th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండదో చూద్దామండి. రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసే ముందల ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న అనాలిసిస్ యొక్క లెవెల్స్ అనేవి ఎలా వర్కౌట్ అయినాయో చూద్దామండి. ఎస్టర్డే వచ్చేసి మనం నిఫ్టీలో 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 25,900 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఎస్టర్డే నైట్ ట్రంప్ ఇండియా పైన రైస్ టారిఫ్స్ వేస్తానన్నాడు కాబట్టి డైరెక్ట్గా నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. డౌన్ సైడ్ మూమెంటం వచ్చి ఇక్కడ 25,750 దగ్గర అయితే లెవెల్ హోల్డ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తూ మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ దగ్గరికి ఎగ్జాక్ట్గా 10:15కి అయితే టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చిందండి. బ్యాక్ అయ్యి అంటే దాన్ని ఏమంటారంటే పుల్ బ్యాక్ అని కూడా అంటారు. పుల్ బ్యాక్ ట్రేడ్ అయితే మనకు దొరికింది. కరెక్ట్గా మళ్ళీ 11 o'clockకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందండి. ఈ క్యాండిల్ ఒక మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ డోజీ క్యాండిల్ ఎంట్రీ దొరికింది. బట్ కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకని ఎంట్రీ తీసుకోలేదంటే ఇక్కడ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడున్న ఈ ప్లేస్లో 25,850 దగ్గర ఉన్న బయర్స్ ఏమవుతారు అంటే వాళ్ళ పొజిషన్స్ అనేది ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు ఇది ఈ లెవెల్ రెసిస్టెన్స్గా మారిద్ది కాబట్టి మనం అయితే ట్రేడ్ అనేది ఎంట్రీ తీసుకోలేదు. సో ఇక్కడ ఏమైందంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఏమైందంటే 11 o'clockకి మనం అనుకున్నట్టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి బ్రేక్ అయింది. బట్ కానీ ఇక్కడ రెసిస్టెన్స్ అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ ట్రేడ్స్ ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళు బిగ్ ప్లేయర్స్ కాబట్టి డౌన్ సైడ్ మూమెంటం తీసుకొని వచ్చి మార్కెట్ని వాళ్ళ పొజిషన్లో ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్లోకి వచ్చారు. బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్లోకి వచ్చినాక ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే సపోర్ట్ జోన్ దగ్గర బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఈ క్యాండిల్ కనుక హై మార్క్ చేసుకుంటే మనం ట్రేడ్ ఎంటర్ అయ్యింటే టార్గెట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ నిఫ్టీ అండి. రేపు నిఫ్టీ మార్కెట్ వచ్చి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ ఓపెన్ అయినా కానీ నిఫ్టీలో వచ్చేసి ఒక స్ట్రాంగ్ 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ రేపు 25,850 ఎబోనే ఓపెన్ అయితే మనకి అప్పుడు 25,900 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నిఫ్టీలో రేపు ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 25,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఒకవేళ 25,800 కింద రేపు కనుక మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు 25,750 దగ్గర అయితే మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్లో మనకి కాల్ సైడ్ కానీ ఆర్ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 16 పాయింట్స్ డౌన్ అయ్యి 59,322 అంటే 222 దగ్గర క్లోజ్ అయిందండి. మనం బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 59,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,400 అనేది రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకొని ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నామండి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఓపెనింగ్ కరెక్ట్గా 58,900 నుంచి ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం వచ్చి మళ్ళీ మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ అంటే మనం 59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాం కదా, అది ఆ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్తో లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే అయిందండి. సో ఆ క్యాండిల్ మనం హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ అయితే మనకి ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే టార్గెట్స్ అనేది హిట్ అయినాయండి. సో తర్వాత మనకు RSI అనాలిసిస్ ప్రకారంగా అయితే ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది, అలానే ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. ఈ 2 చార్ట్లు ట్రేడ్స్ దొరికినాయి. బట్ ఏంటంటే ఈ చిన్న ట్రేడ్స్ అనమాట, పెద్దగా మూమెంట్ ఉండదు. 20 పాయింట్లు 30 పాయింట్ల మూమెంట్లో ఉంటాయి ఆప్షన్స్లో. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. అంటే 10th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి
రేపు ఓపెనింగ్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆరు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 59,300 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ రేపు 59,300 పైన బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయితే అప్పుడు 59,400 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, రేపు కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 59,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎస్టర్డే కూడా ఈ లెవెలే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 59,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను. ఈ లెవెల్లో మనకి ఖచ్చితంగా కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నామండి. చూద్దాం రేపు మార్కెట్ ఎలా మూమెంట్ వస్తుందో బ్యాంక్ నిఫ్టీ. సో కమింగ్ టు సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 436 పాయింట్స్ డౌన్ అయ్యి 84,666 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఈరోజు సెన్సెక్స్ ఓపెనింగ్ వచ్చేసి 84,900 దగ్గర అయితే ఓపెనింగ్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చి ఎగ్జాక్ట్గా 84,400 దగ్గర నుంచి రివర్స్ అయితే అయిందండి. బట్ కానీ మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి 84,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. సో అదే లెవెల్కి మనం చెప్పుకున్న లెవెల్కి మార్కెట్ 12.15కి అయితే వచ్చింది. బట్ కానీ ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకుంటే మనకి ట్రేడ్ అయితే ఎంటర్ అవ్వలేదు, ట్రేడ్ అయితే హిట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు టుమారో సెన్సెక్స్లో ఏం ట్రేడ్స్ అయితే దొరకలేదండి ఈరోజు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ సెన్సెక్స్ అండి, సెన్సెక్స్లో రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన గ్యాప్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్ 84,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ రేపు సెన్సెక్స్ ఓపెనింగ్ 84,700 లెవెల్ పైన ఓపెన్ అయితే అప్పుడు 84,800 దగ్గర అయితే మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 90% ఈ లెవెల్లో 84,800లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 84,600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ 84,600 కింద మార్కెట్ కనుక ఓపెన్ అయితే అప్పుడు మనం 84,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు అండి సెన్సెక్స్లో. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 23 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి 13,741 దగ్గర అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజ్ అయిందండి. సో ఎస్టర్డే మనం వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ లెవెల్ అంటే 13,700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,875 అని చెప్పుకున్నామండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఇచ్చుకుంటూ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ వస్తూ మనం చెప్పుకున్న లెవెల్ దగ్గర అయితే మార్కెట్ వచ్చిందండి కరెక్ట్గా 11 o'clockకి. బట్ ఈ లెవెల్లో మనం ట్రేడ్ అయితే ఎంటర్ కావండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాము ఇలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏమైందంటే సపోర్ట్ జోన్ కూడా రెసిస్టెన్స్ జోన్ కింద టర్న్ అయింది. సో అప్పుడు మనం ఏంటంటే రీటెస్టింగ్ కోసం వెయిట్ చేయాలి. సో అలా వెయిట్ చేసినట్టయితే అప్పుడు మనకి ఈ క్యాండిల్ అంటే 11:45కి మనకి ట్రేడ్ అనేది యాక్టివేట్ అయిందండి. టార్గెట్స్ అనేవి మంచిగానే వచ్చినాయి. అలానే RSI ప్రకారంగా చూసుకుంటే ఈ 2 ట్రేడ్స్ అయితే దొరికినాయి. బట్ కానీ ఎంత మూమెంట్ అయితే ఉండదు, ఆప్షన్స్లో 5 పాయింట్స్ అట్లా ఉంటుంది, తక్కువ మూమెంట్ అయితే వచ్చిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, అంటే 10th December యొక్క మార్కెట్ అనాలిసిస్ చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఎస్టర్డే లెవెల్స్ అండి. అంటే సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ 13,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్లో మనకి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఎక్కువ ట్రేడ్స్ దొరకడానికి అవకాశం ఉంది. ఈ లెవెల్లో మార్కెట్ రివర్స్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే 13,875 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో అలానే 13,750 దగ్గర కూడా కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో మనకి
సైడ్ వేస్ అంటే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ లెవెల్లో ట్రేడ్స్ 13,750 దగ్గర అయితే మిడ్ క్యాప్ నిఫ్టీలో ట్రేడ్ అయితే చేయొద్దని చెప్పుకోవచ్చు అండి. ఒకవేళ రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ 13,700 కింద ఓపెన్ అయితే 95% అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయితే అప్పుడు 13,675 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంటుంది. ఇదండి. సో ఈ లెవెల్లో మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన రేపు ట్రేడింగ్ అనాలిసిస్ అంటే నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ సో సెన్సెక్స్ కానీ. సో ఇప్పుడు వచ్చేసి మనం నిఫ్టీలో అలానే బ్యాంక్ నిఫ్టీలో అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో అలానే సెన్సెక్స్లో స్ట్రాంగ్ రేపు మార్కెట్ అనాలిసిస్ అంటే 10th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏంటిది అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏమిటి అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 25,000 రేపు మార్కెట్ అనాలిసిస్కి 25,900 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,800. ఒకవేళ ఈ లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు 25,750 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే నిఫ్టీకి రేపు యాక్ట్ చేస్తాయని అనుకుంటున్నాము. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,000 అండి. 59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి రేపు మార్కెట్కి 59,300. ఒకవేళ ఈ లెవెల్ 59,300 ఎబో ఓపెన్ అయితే అప్పుడు 59,400కి ఈ లెవెల్లో మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయితే చేస్తుందని అనుకుంటున్నాము. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో వచ్చేసి రేపు మార్కెట్ అనాలిసిస్కి 84,500 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నామండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 84,800. 84,800 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా అయితే యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాము. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఎస్టర్డే లెవెల్స్ అండి 13,700. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,875 అండి. సో ఈ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్లో ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.